తిరుపతి జిల్లాలో అంగన్వాడీ వర్కర్లు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా అంగన్వాడీ వర్కర్లను శాశ్వత ఉద్యోగులుగా గుర్తించి 26,000 వేతనం చెల్లించాలని, ఎఫ్ఆర్ఎస్ యాప్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. వాళ్ళు మేము పని చేయటం లేదని చెప్పడం లేదు, మాకు యాప్లు తగ్గించండి, మాకు పని భారం ఎక్కువైపోతుందని చెప్పేసి ఈరోజు ప్రభుత్వానికి తెలియజేయడం కోసం ఈరోజు నిరసన కార్యక్రమాన్ని తెలియజేశాం. అదేవిధంగా గత ప్రభుత్వంలో కూడా 42 రోజుల పాటు కనీస వేతనం కోసం ఇక్కడ నిరాహార దీక్షలు చేసిన తర్వాత ఈరోజు ఉన్నటువంటి ఏదైతే ఎమ్మెల్యే గారు, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి గారు ఉన్నారో, ఈ అంగన్వాడీ వర్కర్లకు అందరికి కూడా అండగా నిలిచి మా ప్రభుత్వం వస్తానే మీకు కనీస వేతనాలు పెంచుతామని చెప్పేసి తెలియజేసినటువంటి సందర్భాలు మేము చూసాం. ఈరోజు ఎమ్మెల్యే గారు కూడా దీన్ని చొరవ తీసుకొని అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారితో, డిప్యూటీ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అంగన్వాడీ అక్క చెల్లెళ్లకు అండగా నిలిచి వీళ్ళపై పెట్టినటువంటి భారాలని తగ్గించాలి, వీళ్ళకు కనీస వేతనం 26,000 రూపాయలు కనీస వేతనం ఇవ్వాలని చెప్పేసి సిఐటిగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు 21/7/2025 తేదీన రాష్ట్రం మొత్తం మీద అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్కి ఎటువంటి సమస్యలు ఉన్నాయో ఆ సమస్యల మీద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెట్టినటువంటి ఎఫ్ఆర్ఎస్ ఫేస్ క్యాప్చర్లు ఏవైతే ఉన్నాయో, ఈకేవైసీలు చేయమని ఇబ్బంది పెడుతున్నారో ఆ కార్యక్రమం మీద ఈరోజు వాటినన్నింటినీ రద్దు చేయాలి, ఒకే యాప్ని పెట్టాలి, ట్యాబులు ఇవ్వాలి, 5GB నెట్ ఇవ్వాలి అనేటువంటి ఉద్దేశంతో ఈరోజు రాష్ట్రం మొత్తం మీద ఈ యొక్క సమ్మె కార్యక్రమాన్ని ప్రాజెక్టు ఆఫీసుల ముందు పెట్టడం జరిగింది. అయితే ఇంతకు ముందు దాదాపు మేము కొన్ని సంవత్సరాలుగా ఈ యొక్క 42 రోజులు ఇంతకుముందు ప్రభుత్వంలో ధర్నా చేసినటువంటి ఆ కాల పరిమితిలో కూడా మేము చెప్పడం జరిగింది ఎఫ్ఆర్ఎస్ రద్దు చేయమని. ఈ ఎఫ్ఆర్ఎస్ అంటే ఏమోలే అనుకున్నాం, గర్భవతులు బాలింతలకు పెట్టే ఇంతకుముందు ఉన్నటువంటి ప్రభుత్వం గర్భవతులు బాలింతలే కదా చేస్తామనుకున్నాం. అయితే అప్పుడు ఒక బిఎస్ యాప్ బాల సంజని యాప్లోనే ఉండింది. కానీ ఇప్పుడు పీటీ యాప్, పోషణ ట్రాకర్ యాప్, అది కేంద్రానికి సంబంధించింది, బడ్జెట్ వాళ్ళ ద్వారానే వస్తుంది. కాబట్టి కంపల్సరీ పోషణ ట్రాకర్ యాప్లో ప్రతి లబ్ధిదారికి ఈకేవైసీ ఆధార్ నెంబర్ లింక్ అయినటువంటి మొబైల్ నెంబర్తో చేయాలి. చేస్తేనే వాళ్ళకి ఫుడ్ వస్తుంది, లేకుంటే రాదు అని ఒక జీవో వచ్చింది గవర్నమెంట్ నుంచి అని మా యొక్క ప్రాజెక్టు అధికారులు మాకు చూపడం జరుగుతోంది. ఈరోజు జలగలు ఏ విధంగా అయితే పీడించి రక్తాన్ని తాగేస్తాయో అదే విధంగా మా యొక్క అంగన్వాడీ వర్కర్స్ని ఈరోజు నానా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. కొంతమందికి బీపీ, బ్లడ్ ప్రెషర్ వచ్చింది, హార్ట్ అటాక్లు వచ్చినాయి, అదేవిధంగా నరాలు చిట్లిపోవడం జరిగి అక్కడక్కడ కూడా ఈ ఎఫ్ఆర్ఎస్ యాప్లో పరిభారం చేత చనిపోవడం కూడా జరుగుతుంది అంగన్వాడీ వర్కర్స్. కానీ ఈరోజు చనిపోయిన అంగన్వాడీ వర్కర్కి ఒక మట్టి ఖర్చులు అన్నారు, కానీ ఇంతవరకు చాలా మంది చనిపోయినారు, వాళ్ళకి మట్టి ఖర్చులు ఇచ్చినటువంటి దాఖలాలు అయితే లేవు. కానీ ఈరోజు మేము చనిపోతే మా బిడ్డలు, మేము పోయినా కుటుంబంలో ఒకరు వెళ్తే అనేది దాని మీద బాధపడుతూ ఇంకొక రకంగా మాకు ఎటువంటి వెనకాల బ్యాక్గ్రౌండ్ లేదు, ప్రభుత్వం నుంచి ఇన్ని రోజులు సేవ చేసినందుకని కూడా మా బిడ్డలు ఈరోజు చాలా బాధపడుతున్నారు. అయితే మేము ఎప్పటి నుంచో ప్రభుత్వము ఆదేశాల ప్రకారము మేము ప్రతి ఒక్కటి వాళ్ళు ఏ సర్వేలు చేయమన్నా, ఏ పని చేయమన్నా మేము తూచా తప్పకుండా మేము చేస్తున్నాం. బిఎల్ఓ వర్కలు కూడా చేసాం, మేము బిఎల్ఓ వర్కలు బాగా చేసామని కూడా మన యొక్క ప్రభుత్వాలు
ఇంతకుముందు ముందున్నటువంటి సీఎం గారు అయితేనేమి, ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి సీఎం గారు అయితేనేమి, చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి, అందరూ కూడా అంగన్వాడీ వర్కర్స్ బిఎల్ఓ డ్యూటీలు కూడా బాగా కరెక్ట్గా చేస్తారు. వాళ్ళకి ఏ ఫామ్ దేనికి పెట్టాలనేది కూడా తెలుసని మమ్మల్ని మెచ్చుకోవడం కూడా జరిగింది. అయితే మేము ఇన్ని పనులు చేస్తున్నా మా మీద ఇంకా పని భారాన్ని పెడుతున్నారు. ఇప్పుడు గర్భవతుల బాలింతల్ని ఎంటర్ చేసుకుంటున్నాం, వాళ్ళకి సంతకాల ద్వారా ఇంతవరకు ఫుడ్ ఇవ్వడం జరుగుతుందండి. కానీ ఇప్పుడు ఈ కేవైసీకి ఒక 2 రోజులు పిలవాలి, దానికి సర్వర్ పని చేయదు. సర్వర్ పని చేయకపోతే లబ్ధిదారి మీరే తినేయండి అమ్మా గుడ్లు, మమ్మల్ని ఎన్నిసార్లు పిలుస్తున్నారు అని మాట్లాడడం జరుగుతుంది. అలాంటి విషయాలు కూడా మేము గ్రామ స్థాయిలో ఫేస్ చేయాల్సినటువంటి స్థితికి వచ్చింది మాకు. కాబట్టి ఇవన్నీ కూడా ఆలోచించాలి ప్రభుత్వము. అదేవిధంగా లబ్ధిదారులకు ఈరోజు లింక్ అయినటువంటి మొబైల్ నెంబర్ వాళ్ళ దగ్గర లేదు, కొంతమంది దగ్గర. మా దగ్గర లేదు మేడం అంట. అది లింక్ చేసుకురమ్మంటే నెలలు పడుతుంది మేడం. మేము లింక్ చేసుకొచ్చేది ఎప్పుడు, మీరు ఇచ్చేది ఎప్పుడు, మీరు సర్వర్